ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల నందు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ. పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు జూపూడి, ఎమ్మెల్యే ఎలీజా. జంగారెడ్డిగూడెంలో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు. హత్యకు సంబంధించిన 3 నిందితుల్లో 2 అరెస్టు చేసిన పోలీసులు. జంగారెడ్డిగూడెం పట్టణం మరియు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జరిగిన విద్యా కమిటీ ఎన్నికలు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం జిల్లా ప్రజాపరిషత్ హైస్కూల్ నందు ఆజాదీ కా అమృత్ మహోత్సవం నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 75వ వసంతాల భారత స్వతంత్ర ఉత్సవాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి ఫ్రెడ్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ పిఎస్ఎస్ఎస్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్వైకే వాలంటీర్లు వనజ, ప్రదీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎంవి రామారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఎస్ఎస్ఎస్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం రక్షణ రంగం ప్రస్తుతం కోవిడ్-19 సమర్థవంతంగా ఎదుర్కొనడంలో గణనీయమైన పాత్ర పోషించిందని, అందరూ ఆరోగ్యంగా ఉండి చక్కటి వ్యాయామంతో జీవించాలని కోరారు. గ్రామ సర్పంచ్ వై దుర్గారావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని గుర్తు చేసుకుని భారతదేశ అభివృద్ధికి విద్యార్థులు చక్కటి విద్యతో పాటు మంచి ఆరోగ్య అలవాట్లు కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తాతారావు, పాఠశాల పీడీ సాయి శ్రీనివాస్, నాని, రాజేష్, యూత్ కార్యదర్శి శ్రావణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ సచివాలయం వరకు టూకే రన్ నిర్వహించారు. భారత్ మాతాకి జై అంటూ నినదించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పురస్కరించుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం స్మరించుకోవాల్సిన బాధ్యత. మన స్వతంత్రం తేవడానికి దేశ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి మనం గుర్తించుకునే బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా ఒకసారి దేశ నాయకులు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకునే విధంగా కృషి చేసినటువంటి యువ కేంద్రం వారికి, నెహ్రూ యువ కేంద్రం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క భారతదేశం స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారి చేతుల్లో మన భారతదేశ ప్రజలు నలిగిపోతూ ఉండేవారు. మన భారతదేశం సంపదంతా కూడా బ్రిటిష్ వారు దోచుకుపోయి వాళ్ళు సంపన్నవంతులు అయ్యారు. భారతదేశానికి స్వతంత్రం ఎంతైనా అవసరం. మన సంపదను మనమే తినాలి, మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. మనం ఎంతైనా సరే మన అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంతో ఉన్న ఒకే కాన్సెప్ట్తో ముందు ఎక్కడి నుంచి బ్రిటిష్ వారిని పాల్గొనడానికి ఒక సంకల్పంతో ఇది మన ఆగస్టు 15కి 75 సంవత్సరాలు పూర్తయినాయి. ఆ యొక్క కార్యక్రమాన్ని మహాఘనంగా ఏర్పాటు మీద మన ప్రధానమంత్రి మోడీ గారు ఆ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకుని మోడీ గారి నాయకత్వంలో మన దేశ ప్రతిష్ట ప్రపంచంలో చేయాలనే ఉద్దేశంతో ఫిట్ ఇండియా అంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, అన్ని రంగాల్లో కూడా భారతదేశ యొక్క ప్రతిష్ట చేయాలని మరి వారు దేశానికి నాయకత్వం వహిస్తూ అన్ని రాష్ట్రాలను కూడా కుల మతాలకు అతీతంగా చక్కటి నాయకత్వంలో మన యొక్క దేశానికి కావాల్సినటువంటి అన్ని రక్షణ రంగ ఏర్పాట్లు కూడా చక్కగా పర్యవేక్షిస్తూ భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి ప్రదాత అని సామాజిక న్యాయ ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. మంగళవారం జంగారెడ్డిగూడెం జడ్పీ బాలోన్నత పాఠశాలలో పులివెందులకు చెందిన భవ్య దండ్లవాగు ఏర్పాటు చేసిన కలాం విగ్రహాన్ని ఎమ్మెల్యే బిఆర్ ఎలీజాతో కలిసి ఆవిష్కరించారు. విద్యను ఆధ్యాత్మికతతో మేళవించాలని అబ్దుల్ కలాం ఆకాంక్షించారని జూపూడి అన్నారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని తెలిపారు. ఎమ్మెల్యే బిఆర్ ఎలీజా మాట్లాడుతూ శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పంతగాని వెంకన్న, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ యానాదయ్య, పొలిమేర హరికృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ బూత్ కన్వీనర్ బీవీఆర్ చౌదరి, జడ్పీటీసీ పొన్నాడి బాబ్జీ, ఏఎంసీ చైర్మన్ మందలపు సాయిబాబా, మున్సిపల్ వైస్ చైర్మన్ కంచెర్ల వాసవీరత్నం, ముప్పిడి అంజీ, జిల్లా రిజిస్ట్రార్ లంకా వెంకటేశ్వర్లు,
డిఎస్పీ డాక్టర్ బి రవికిరణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు సభికులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించారు. So what was the connection between Abdul Kalam and myself or my organization? ఇందాక ఎమ్మెల్యే గారు చాలా చక్కగా ప్రొజెక్ట్ చేశారు అబ్దుల్ కలాం గురించి. పోఖ్రాన్ రాజస్థాన్ ఎడారిలో జరిగినటువంటి ఒక ఎక్స్పెరిమెంట్, బ్యాలిస్టిక్ మిసైల్స్. అబ్దుల్ కలాం డిజైన్ చేసినటువంటి మిసైల్స్ కావాల్సిన ఆ మెటీరియల్ని మేము ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. దాన్ని మేము ఆ ప్రొడక్షన్ భారం మొత్తం కూడా తీసుకునేటువంటి ఆర్గనైజేషన్ మాది మిథాని. అది నాకు కానివ్వండి, పృథ్వీ కానివ్వండి, లేకపోతే అగ్ని కానివ్వండి, ఆయన లేటెస్ట్గా చివరి ఆయన బ్రెయిన్ చైల్డ్గా ఉన్నటువంటి మిగతా మిసైల్స్ కానివ్వండి. సో దట్ వాజ్ అ టైం. ఈరోజు అబ్దుల్ కలాం గారు ఇంజనీర్స్తో మాట్లాడతాడు. సో ఆల్ ద ఇంజనీర్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టాక్ విత్ హిమ్ ఆర్ టు సీ మిస్టర్ అబ్దుల్ కలాం. ఆయన అప్పుడు రాష్ట్రపతి కాదు. ఆయన ది మోస్ట్ ప్రొడక్షన్ సెంటర్ ఈజ్ ఎట్ హైదరాబాద్, Kanchanabad, a sister organization of DRDO project, that is Misradat Nikam Limited. If I remember correctly, it is Shillong. Shillong lo IIT వాళ్ళతో మాట్లాడుతూ చాక్ పీస్ తీసుకొని బోర్డు మీద రాస్తూ మీ టీచర్ లాగా మీ హెడ్ మాస్టర్ లాగా కుప్పకూలిపోయాడు. A massive heart stroke. You know, Dr. Abdul Kalam contribution to the heart strokes stunt అనే మెటీరియల్ని అబ్దుల్ కలాం కనిపెట్టాడు. ఆయన అగ్ని అనే ఒక మిసైల్ని తయారు చేసినప్పుడు, ఆయన నాక్ అనే ఒక మిసైల్ని తయారు చేసినప్పుడు, ఇన్ బిట్వీన్ టీమ్ డిస్కషన్లో he believes in always a team, a part of the team. It's a Japanese system. ఆ టీమ్ డిస్కషన్లో వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసే క్రమంలో there was a material which is called a special alloy steel, very lightweight, which can act as a even మన శరీరంలో ఉండే a small nerve ఎలా ఉంటుందో ఆ నరువు కన్నా అద్భుతంగా లింకప్ చేయగలిగినటువంటి రెండు నరాల్ని స్టంట్ చేయగలిగినటువంటి వెల్డింగ్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఒక మెటీరియల్ని అబ్దుల్ కలాం కనిపెట్టాడు. అబ్దుల్ కలాం గారిని, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మనం గుర్తు చేసుకోవడం, ఆయన్ని మరి గౌరవించుకోవడం మనందరికీ కూడా ఒక కర్తవ్యం. ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం, ముఖ్యంగా స్కూల్లో ఆవిష్కరించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకనంటే అబ్దుల్ కలాం గారు ఒక సైంటిస్ట్గా ఎంత ఉన్నతమైనటువంటి విజయాలను సాధించారు. అంతకు మించి ఆయన విద్యార్థులంటే ఆయనకి చాలా ఇష్టం. విద్యార్థులతో మాట్లాడడం అన్నా, విద్యార్థులతో సమయాన్ని గడపటం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఇందాక మిత్రులు చెప్తా ఉన్నారు, ఆయన ఆఖరి క్షణం కూడా విద్యార్థులతో గడిపారు. షిల్లాంగ్లో మరి విద్యార్థులతో మాట్లాడుతూ చనిపోయినటువంటి గొప్ప వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారి గురించి మనం ఆలోచిస్తే, ఒక మనిషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడానికి నిదర్శనం మన అబ్దుల్ కలాం గారు. అతి పేద కుటుంబంలో పుట్టి తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో
పేపర్ బాయ్గా పనిచేసి అతి చిన్న వయసులో సైకిల్ వేసుకుని పేపర్ బాయ్గా పనిచేసి మరి డిఆర్డిఓలో సైంటిస్ట్గా రిక్రూట్ అయిన తర్వాత మన భారతదేశానికి మిసైల్ టెక్నాలజీని ఆయన పరిచయం చేసినటువంటి గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మన భారతదేశంలో ICBM ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ప్రవేశపెట్టింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీలోని గొల్లగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు పంగ శ్రీనివాసరావు అధ్యక్షతన పేరెంట్స్ కమిటీ ఎన్నికలు సజావుగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ పోల్నాడి బాబ్జీ హాజరై పాఠశాల యాజమాన్య కమిటీ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు అందిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. గ్రామ సర్పంచ్ ఎర్రమల్ల సత్యవతి మాట్లాడుతూ చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికలు జరగడం ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఎంఈఓ బుద్ధులు రాముడు హాజరై ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాల కల్పనలో పీసీ కమిటీల భాగస్వామ్యం అవసరం ఎంతో ఉందన్నారు. పీసీ కమిటీ చైర్మన్ గా పొందుపోయిన ఝాన్సీరాణి, వైస్ చైర్మన్ గా పింగళి నాగలక్ష్మిని సభ్యులు ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సత్రం లక్ష్మణరావు, చాకిరి సోమరాజు, వెంకటబాబు, సతీష్, ఆచంట శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు ఎన్ ఆదిలక్ష్మి, విష్ణుప్రియ, చెదరాల నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఆ ప్రక్రియ అంతా చక్కగా కొనసాగుతుంది. ఇకపోతే మన మండల శ్రీనివాసరావు గారు మీకు రావడం చాలా అదృష్టం. ఆయన సొంత చాలా చెప్పారు. ఊరుకుని వేదిక కాలేజీ ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా ఇదివరకే పిల్లలు పేరెంట్స్ భాగస్వామ్యం చేశారు. 4 మన గవర్నమెంట్ వచ్చింది. మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత స్కూల్స్లోకి మహాదశ పట్టింది. అంతకుముందే మా ఊరు స్కూల్లో ఆ ప్రక్రియ కొనసాగుతుండేది. అంటే ఇప్పుడు ఆ మేడం గారు ఇద్దరు టీచర్స్ అన్నమాట. అవునండి, అవును. ఇప్పుడు అందరూ కూడా నెలకి 5,000 లక్షల రూపాయలు ఇచ్చేస్తారు. అన్ని చేయగల ఈ వేదికలు పెట్టకల ఏం చేయగల. కానీ ఏంటంటే పిల్లలు అంటే పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దే. జంగారెడ్డిగూడెం పట్టణంలో సంచలనం కలిగించిన హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. హత్యకి ప్రధాన కారణం వివాహేతర సంబంధమని, హత్యకు సంబంధించిన 3 నిందితుల్లో 2ని అరెస్టు చేశారు పోలీసులు. సంచలనం సృష్టించిన జంగారెడ్డిగూడెం పాల డైరీ వ్యాపారి కందుకూరి సురేష్ ప్రభు హత్య కేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. సురేష్ ప్రభును పక్కాగా స్కెచ్ వేసి హతమార్చినట్లు నిర్ధారించారు. ఒక మహిళ ఇరువురితో నడిపిన వివాహేతర సంబంధం ఆఖరికి పలు కుటుంబాల్లో విషాదం నింపింది. హత్య కేసులో నిందితులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావడం, కేసులో కీలకంగా మారిన A1 ఓలేటి చిరంజీవి పరారీలో ఉండగా మరో 2 నిందితులను అదుపులోకి తీసుకుని బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ గౌరీశంకర్ తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వరదండి ఆశాజ్యోతికి ఓలేటి చిరంజీవికి మధ్య గత 2 సంవత్సరాలుగా పరిచయం ఉంది. కొంతకాలం వీరిద్దరి మధ్య సహజీవనం కొనసాగింది. ఓలేటి చిరంజీవి ఆశాజ్యోతి కోసం చాలా డబ్బులు ఖర్చు చేశాడు. ఇది ఇలా ఉండగా మృతుడు కందుకూరి సురేష్ ప్రభు పాల డైరీలో ఆశాజ్యోతి చేరింది. కొద్ది నెలల తర్వాత ఇతనితో కూడా సంబంధం పెట్టుకుంది. దీంతో ముద్దాయి చిరంజీవితో మాట్లాడడం మానేసింది. అయినా చిరంజీవి ఫోన్ చేయడం మానలేదు. అయితే చిరంజీవిని వదిలించుకోవాలని అతనిపై, అతని కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి అల్లరిపాలు చేయాలని ఆశాజ్యోతి ప్లాన్ చేసి మృతుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఆశాజ్యోతి ముద్దాయిల బంధువుని ఇలాగే వేధించి 1,45,000 రూపాయలకు సెటిల్మెంట్ చేసుకుంది. నిందితుల నుంచి కూడా 4 లక్షల వరకు ఇవ్వాలని బెదిరించినట్లు. దీంతో ఆశాజ్యోతిని, ఆమెతో సంబంధం పెట్టుకున్న సురేష్ ప్రభుని చంపడానికి అతని తమ్ముడు ఓలేటి రాజు, తండ్రి ఈశ్వర్య పథకం వేసి అందుకు అవసరమైన వేటకత్తిని ఓలేటి చిరంజీవికి ఇచ్చి చంపమని పంపారు. దీంతో గత 18వ తారీఖు అర్ధరాత్రి ఆశాజ్యోతి ఇంటి వద్ద కాపు కాసి నిందితుడు 2పైన దాడి చేసి కందుకూరి సురేష్ ప్రభుని కత్తితో నరికి పారిపోయాడు. ఆశాజ్యోతి మాత్రం తప్పించుకుంది. మరిన్ని వివరాలను సిఐ గౌరీశంకర్ మాటల్లో విందాం. 18వ తారీఖు ఉదయం సుమారు 1:30 ప్రాంతానికి జరిగిన నేరానికి గాను క్రైమ్ నెంబర్ 711/21 క్రైమ్ కట్టడం జరిగిందండి. దాంట్లో ముద్దాయిల్ని 3 ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అందులో ఓలేటి నాగరాజు అలియాస్ చిన్న, అది A1 ముద్దాయి అండి. తర్వాత A2 ఓలేటి చిరంజీవి A1, A2 ఓలేటి రాజు అలియాస్ చెమ్మరాజు, అలాగే ఓలేటి ఈశ్వరరావు అలియాస్ ఈశ్వరయ్య, వీళ్ళు 3ని ముద్దాయిలుగా ఐడెంటిఫై చేయడం జరిగిందండి. దీనికి మోటివ్ ఏంటంటే, దీనికి కారణం చేయడానికి ఈ అమ్మాయి ఇందులో ఆశాజ్యోతి అని
అరదండి ఆశాజ్యోతి. ఈ అమ్మాయి ఒక 5 months బ్యాక్ నుంచి ఈ సురేష్ ప్రభుతో షాప్లో పాల డైరీలో పనిచేస్తూ ఉంది. అయితే వాళ్ళిద్దరికీ కలిగిన పరిచయాన్ని ఆసరాగా తీసుకొని అంతకు ముందు పరిచయం ఉన్న 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న A1 తోటి సంబంధం ఉండేది ఈ అమ్మాయికి 2 సంవత్సరాల క్రితం. దాని మీద వాళ్ళని అతన్ని అవాయిడ్ చేయాలని చెప్పి ఇతనితోటి యానంలో ఇతను ఆసరా తీసుకొని యానంలో కూడా కేసులు పెట్టించింది. కేసులు పెట్టించి ఇంతకుముందు వాళ్ళని పిలిపించి పోలీస్ కేసు పెడతాం మీ మీద, నాతో పరిచయం ఉంది కాబట్టి మీరు డబ్బులు ఇవ్వాలనేసి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసి A1ని చాలా ఇబ్బంది పెట్టింది. ఆ విషయంలో A2 తమ్ముడు, A3 తండ్రి, వీళ్ళ ముగ్గురు కూడా ఏకమయ్యి ఇంకా ఆ అమ్మాయి బతికుంటే కనుక మన పరువు తీసేస్తుంది, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆ అమ్మాయి మీద ఒక రకమైన నిర్ణయానికి వచ్చి వాడిని పురిగొల్పి A1 ముద్దాయిని పురిగొల్పి ఇక్కడికి పంపడం జరిగింది ఆ రోజు. దాంతో సీన్కి వచ్చినప్పటికీ అతను అడ్డుపడడంతో, సురేష్ ప్రభు అడ్డుపడడంతో అతను ఫోకస్ ఇటువైపు టర్న్ అయింది. సురేష్ ప్రభు మీదకి టర్న్ అయ్యి తన ప్రేయసిని అతను తన్నుకుపోయాడనే కక్ష కొద్దీ అతని మీద దాడి చేసి ఆ రోజు చంపడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం ఎంపీయూపీ పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ గా తోట సత్యనారాయణ, వైస్ చైర్మన్ గా చేమల రమ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా ప్రతి తరగతి నుండి నిబంధనలకు లోబడి 3 సభ్యుల చొప్పున ఎంపిక చేశారు. ఎంపికైన 24 మంది సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికలు ఆద్యంతం ఎంతో ప్రశాంతంగా నిర్వహించడానికి గ్రామ పెద్దలు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, సచివాలయ సిబ్బంది, పాఠశాల సిబ్బంది సహకరించినట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. ఇక్కడ బీసీ నుంచి ఆవిడ ఎంపిక చేస్తున్నాం మనం. ఇంకా ఓసీ, ఎస్సీ ఈ రెండింటి నుంచి ఇద్దరు ఎంపిక చేస్తాం మనం. అందులో ఒకటి రిటైర్. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు PRP ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ICU, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు CR, ENT, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, AC స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులతో గత 50 సంవత్సరాలుగా వస్త్ర రంగంలో అపారమైన అనుభవంతో తడికమళ్ళ బ్రదర్స్ వారు వినయంగా సమర్పిస్తున్న సరికొత్త ఫ్యాషన్ ప్రపంచం. మీ ఇంటర్ రంజాన్ సెలబ్రేషన్స్ కు ఇది మీ సకుటుంబ వస్త్రాలయం. కుర్రకారు కలల ఫ్యాషన్ ప్రపంచం. మధ్యతరగతి మనోహర వస్త్రలోకం. సంపన్న వర్గాల సుందర వస్త్రాలయం. మా శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్. మగువలు మెచ్చే కళాత్మక డిజైన్లతో కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ, క్యాట్లాగ్, కాటన్ చీరలు, టీనేజ్ గర్ల్స్ కు నచ్చే పంజాబీస్, గాగ్రాస్, చుడీదార్స్, ఎథ్నిక్ వేర్, లాంగ్ ఫ్రాక్స్, ట్రెడిషనల్ వేర్, యూత్ ఫ్యాషన్ కు నచ్చే బ్రాండెడ్ రెడీమేడ్స్,
చిన్నారులు కోరుకునే వెస్ట్రన్ వేర్, ట్రెడిషనల్ వేర్ లభించును. 3 అంతస్తుల మెగా షాపింగ్ మాల్ మీ శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. విద్యాభిమానులైన తల్లిదండ్రులకు, జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు కిడ్స్ విద్యా సంస్థ వారి నమస్సుమాంజలి. విద్యార్థి సంపూర్ణ వికాసానికి, క్రమశిక్షణకు మారుపేరు కిడ్స్. సాధారణమైన విద్యార్థులతో అద్భుతమైన ఫలితాలు, అతి తక్కువ ఫీజుతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న సంస్థ కిడ్స్. చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా, వ్యాయామ శిక్షణతో పాటుగా ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న సంస్థ కిడ్స్. కంప్యూటర్, ఐఐటి శిక్షణతో పాటు వివిధ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అత్యుత్తమ శిక్షణతో అద్భుతమైన ఫలితాలు. గత 38 సంవత్సరాలుగా విద్యాసేవలో కొనసాగుతూ వేలాది మంది విద్యార్థులను విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక, న్యాయ, రక్షణ మొదలగు అన్ని రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్న సంస్థ కిడ్స్. సుదీర్ఘ అనుభవం, సుశిక్షణ, అంకిత భావం గల ఉపాధ్యాయ బృందం కిడ్స్ సొంతం. ఉత్తమ విద్యకు, ఉన్నత విలువలకు చిరునామా కిడ్స్. అమ్మలాంటి లాలన, కిడ్స్ విద్యా సంస్థ పాలన. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సంస్థ కిడ్స్. 2020-2021 ఎస్ఎస్సీ ఫలితాలలో 10కి 10 జీపీఏ సాధించిన వారు 15 మంది, 9.8 జీపీఏ సాధించిన వారు 3, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9 పైన జీపీఏ సాధించిన వారు 27 మంది. అడ్మిషన్లు జరుగుతున్నవి. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821 225370. సెల్ నంబర్స్ 9441796460 మరియు 8500409415. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లా పార్లమెంటు పరిధి జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులుగా శీలం కృష్ణంరాజు నియమించినట్లు రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జట్టి గుణాధరావు నియామక పత్రం అందజేస్తూ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం మండల కాంగ్రెస్ నులకాని నాగబాబు, రొక్కం ఆదినారాయణ, మొగల్నేడి శ్యామ్, వసంతాటి మంగరాజు, జీడికండ రామారావు, గగ్గల కిరణ్, మధు తదితరులు హర్షం వెలుబుచ్చారు. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు గురువారం తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు ప్రధాన ఉపాధ్యాయుడు గెడ జగ్గారావు అధ్యక్షత నిర్వహించారు. చైర్మన్గా పచ్చిపాల మృత్యుంజయరాజు, వైస్ చైర్మన్గా కొత్తపల్లి ఇందిరాజ్యోతి ఏకాగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు గెడా జగ్గారావు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధి కోసం, సమాజం కోసం పీసీ కమిటీ కీలక పాత్ర వహించాలని, కమిటీ పూర్తి సహాయ సహకారాలు అందించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎన్నికైన సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్లచే ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. తల్లిదండ్రుల కమిటీ సభ్యునిగా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో, గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడం.
కోయలగూడెం పాత ఆంధ్ర బ్యాంక్ వద్ద డివైఎఫ్ఐ మరియు సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఎస్ శివకుమార్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా గురజాడ ఫోటోకు పూలదండ వేసి డివైఎఫ్ఐ కార్యదర్శి షేక్ జానీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యదర్శి శుక్లబైన రాంబాబు మాట్లాడుతూ 19వ శతాబ్దం చివరిలో భాషా మేధావి గురజాడ అప్పారావు ప్రజల వాడుక భాషకు సాహిత్య గౌరవం తేవాలని కంకణం కట్టుకున్న కవి అని, ద్రావిడ భాషల్ని నిశితంగా పరిశీలన చేసి బెంగాలీ మొదలైన భారతీయ భాషల్ని క్షుణ్ణంగా పరిశీలించారని, సమాజానికి వ్యవహారిక భాషే సరైందని ఒక గట్టి నిర్ణయానికి వచ్చి వ్యవహారిక భాషను కావ్య భాషగా చేయడానికి నడుం బిగించిన కవి గురజాడని కొనియాడారు. కన్యాశుల్కం నాటకంలో గురజాడ సృష్టించిన పాత్రలు ఎప్పటికీ సజీవంగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ఎస్ శివకుమార్, షేక్ సాదిక్, మర్రి త్రిమూర్తులు, యు గోపి, షేక్ జానీ, సిఐటియు నాయకులు చెరుకూరి మరిడయ్య, పిల్లా తమ్మారావు, కె సుబ్బారావు, సిహెచ్ శ్రీను, ఏ శ్రీను, బి గంగరాజు, బి సుబ్బారావు, ఎం రాజు తదితరులు పాల్గొన్నారు. తెలుగు కఠిన భాష, సాహిత్య భాష, హోరు తగ్గిపోవటము, అంతమంది వాడుక చేసే తెలుగు వ్యవహారిక భాషను అవమానము జరగటం అప్పట్లో జరిగినటువంటిది ఇది. అలాగే ఈ రోజున మన 19వ శతాబ్దం చివరిలో మేధావి ఈయన భాష మేధావి గురజాడ ప్రజలు వాడుక భాషకు సాహిత్యం గౌరవం తేవాలని కంకణం కట్టుకున్నారు. అంటే ఇవాళ మన ప్రజలు ఏదైతే భాష, మన వాడిక భాష, మన కూలీలు పేదలు ఏదైతే వాడిక భాష మాట్లాడుతారో ఆ భాషని ఆయన అప్పట్లో అమలు చేయాలని చెప్పి కంకణం కట్టి పెద్ద పోరాటం చేశారు. కానీ వాడి భాషలకు కొంతకాలం నాయకుడిగా పనిచేశారు. అందుకే భాష విషయంలో గురజాడ ఆయన్ని కూడా విడిచిపెట్టలేదు. కందుకూరి వారు చిన్న ఆయన సూరి గారి మంచి పోవాలని అనుకుంటారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాలాజీనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. పేరెంట్స్ కమిటీ 15 మంది సభ్యులను పాఠశాల 5 తరగతుల నుంచి ఎన్నుకోగా ఆయా సభ్యుల అందరి ఆమోదంతో పాఠశాల చైర్మన్ గా మానుకొండ బేబీ ఫ్యామిలీ, వైస్ చైర్మన్ గా కాకర్ల మౌనికను ఎంపిక చేసినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. బీఆర్ఓ శ్రీరాములు, సచివాలయం ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రమేష్, సిఆర్పి రామకృష్ణ పరిశీలనలో ఎన్నికల నిర్వహణ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్వహించినట్లు తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీవి జి లక్ష్మి, సహోపాధ్యాయులు జి ప్రకాశం, ఏ చంద్రశేఖర్, పి కౌశల్యారాణి, జి సుధా నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్లను ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల నందు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణ, పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు జూపూడి, ఎమ్మెల్యే ఎలీజా. జంగారెడ్డిగూడెంలో సంచలనం సృష్టించిన హత్య కేసును ఛేదించిన పోలీసులు, హత్యకు సంబంధించిన 3 నిందితుల్లో 2 అరెస్టు చేసిన పోలీసులు. జంగారెడ్డిగూడెం పట్టణం మరియు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో బుధవారం జరిగిన విద్యా కమిటీ ఎన్నికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.